హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో లాస్ట్ 11 మంత్స్ అంటే మనకి జనవరి 2024 నుంచి నవంబర్ 2024 వరకు జరిగిన మొత్తం డిఫెన్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్ని కలెక్టివ్గా ఒకే వీడియోలో అయితే మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. క్విక్గా చాలా ఈజీగా రిమెంబర్ అయ్యే విధంగా సెగ్రిగేట్ చేసి నేను వీడియో అయితే చేస్తున్నాను. లైక్ మీకు యుఎస్ఏకి సంబంధించినవన్నీ ఒక దగ్గర ఇట్లా అనమాట. ఓకే, సో అలాగ మనం కంట్రీస్ వైజ్ డిస్కస్ చేసుకుంటాం. సో ఇవన్నీ ఇప్పుడు మనకు కవర్ అయితే అవుతాయి అనమాట. ఓకే, సో క్లియర్గా ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. సో మరి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నా పేరు చేస్తాను, మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. సో ఫస్ట్ థింగ్ మనకి ఏంటంటే యుఎస్ఏకి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఫస్ట్ మనం డిస్కస్ చేసుకుందాం. సో ముందు డిఫెన్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్లో చాలా ఇంపార్టెంట్ ఏంటి, ఎక్సర్సైజెస్. ఓకేనా, సో ఎక్సర్సైజెస్ అంటే మిలిటరీ ఎక్సర్సైజెస్ అనమాట. సో వీటిల్లో నేమ్ ఉంటుంది, ఎక్సర్సైజ్ అంటూ ఒక నేమ్ అయితే ఉంటుంది ప్రతిదానికి. సో నేమ్ గుర్తుంచుకోవాలి, ఎవరెవరి మధ్యలో కంట్రీస్ని గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ జరిగింది, ఓకే, ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి, ఎవరు చేశారు హోస్ట్. సో ఇవి మెయిన్గా ఇంపార్టెంట్, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎవరెవరి మధ్యలో ఎక్కడ జరిగింది. ఓకే, సో ఇంకా మీకు పర్లేదు అనుకుంటే అప్పుడు ఏ ఎడిషన్ అలాంటివి కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, సో ఫస్ట్ది వజ్ర ప్రహార్ అన్నది ఒక ఎక్సైజ్, మిలిటరీ ఎక్సైజ్. అసలు మిలిటరీ ఎక్సైజ్ అంటే ఏంటి అంటే బేసిక్గా ఒక చిన్న ప్రాక్టీస్ లాగా అనమాట. ఓకేనా, సో ఇండియా అండ్ అమెరికా కలిపి వజ్ర ప్రహార్ అని ఒక నేమ్తో ఒక జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సైజ్ అయితే చేసింది. ఇది 15th ఎడిషన్. అంటే ఇలా ఆల్రెడీ 14 టైమ్స్ చేసింది, ఇది 15th టైం అనమాట. ఓకేనా, సో ఇది ఎక్కడ జరిగిందంటే యుఎస్ఏలో. ఓకే, ప్లేస్ ఇడాహో. ఓకే, యుఎస్ఏలో అయితే జరిగింది. నెక్స్ట్ యుద్ధ అభ్యాస్, ఇది ఎవరెవరి మధ్యలో అని అడగచ్చు. సో ఎవరెవరి మధ్యలో, ఇండియా అండ్ యుఎస్ఏ. ఓకేనా, ఇది 20th ఎడిషన్ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ ఆబ్వియస్లీ. అండ్ ఇది ఎక్కడ జరిగింది, రాజస్థాన్. అండ్ పర్టికులర్గా మన ఇండియాలో జరిగింది ఇంకా ఇంపార్టెంట్. ఓకే, సో రాజస్థాన్లో మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజెస్ అనే ప్లేస్లో మనకి ఈ ఎక్సైజ్ అన్నది జరిగిందనమాట. యుద్ధాభ్యాస్ మనకి రాజస్థాన్లో జరిగింది. నెక్స్ట్ మల్బార్, ఇది ఏంటంటే మనకి నేవీ సముద్రంలో జరిగే ఒక కోఆర్డినేషన్స్ ఎక్సైజ్ అనమాట. అంటే ఏంటి, ఆస్ట్రేలియా కానీ ఇండియా, జపాన్ అండ్ యుఎస్ఏ 4 కంట్రీస్ కలిపి మ్యారిటైమ్ ఎక్సైజ్ అయితే చేస్తుంది. మ్యారిటైమ్ అంటే సముద్రంలో అని. ఓకే, సో హోస్టెడ్ బై ఇండియా, ఈసారి ఇండియానే హోస్ట్ చేసింది. ఎక్కడంటే మనకి విశాఖపట్నంలో అనమాట. ఓకేనా, సో వజ్రప్రహార్ ఎవరెవరి మధ్యలో అంటే యుఎస్ఏ, యుద్ధాభ్యాస్ యుఎస్ఏ. అలాగే మల్బార్ 4 కంట్రీస్, ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్ అండ్ యుఎస్ఏ. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇండియా ఫ్లాగ్ ఉంది, యుఎస్ఏ ఫ్లాగ్ ఉంది. ఈ కంట్రీస్ అన్నీ ఈ ఎక్సైజ్ అన్నీ యుఎస్ఏవే. ఓకేనా, సో ఫాస్ట్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అండ్ ఇంకోటి బ్రో, ఇది చాలా కష్టంగా ఉంది బ్రో గుర్తుపెట్టుకోవడానికంటే, ఇందులో సింపుల్ ట్రిక్ ఏంటంటే రిపీటెడ్గా చూడటం, రిపీటెడ్గా చదవటం అంతే. చదవటం అంటే కూడా బట్టి కొట్టేలా కాదు, జస్ట్ మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటే ఒక్క రోజులో రాకపోవచ్చు, 2-3 సార్లు చూస్తుంటే ఐడియా వస్తుంది. ఓకే, టైగర్ ట్రయంప్ అంటే ఇండియా యుఎస్ఏ, అట్లా ఐడియా వస్తుంది మీకు రెగ్యులర్గా చూస్తూ ఉంటే. 1-2-3 సార్లు చూడాలంతే, బట్టి కొడతాం అన్నది కరెక్ట్ పద్ధతి కాదు. సో ఈ టైగర్ ట్రయంప్ అన్నది కూడా ఇండియా యుఎస్ఏ మధ్య. సో ఇండియా యుఎస్ఏ మధ్య ఎన్ని స్ట్రాటజికల్గా ఎన్ని డిఫెన్సివ్ జరుగుతున్నాయో చూడండి. సో చాలా ఉంటాయి. సో ట్రయంప్ అంటే మీకు తెలుసు బండి, సో ఆబ్వియస్లీ బండి కూడా యుఎస్ఏనే కదా. సో దీనికి సంబంధించి 2 ఫేజెస్లో జరిగింది. ఒకటి హార్బర్ ఫేజ్, తర్వాత సీ ఫేజ్. హార్బర్ ఫేజ్ వచ్చేటప్పటికి విశాఖపట్నంలో జరిగింది, సీ ఫేజ్ వచ్చేటప్పటికి కాకినాడలో అయితే జరిగింది అనమాట. ఓకేనా, టైగర్ ట్రయంప్. నెక్స్ట్ సీ డిఫెండర్స్ అంటే కూడా ఇండియన్ కోస్ట్ గార్డ్స్కి విత్ యుఎస్ కోస్ట్ గార్డ్స్కి మధ్యలో జరిగిందనమాట. ఇది ఎక్కడ జరిగింది, పోర్ట్ బ్లేయర్, అండమాన్కి సంబంధించి. ఓకేనా, సో పోర్ట్ బ్లేయర్లో అయితే జరిగిందనమాట. నెక్స్ట్ అలాగే రెడ్ ఫ్లాగ్ 2024, నేను thumbnailలో కూడా ఇచ్చా కదా. ఆ రెడ్ ఫ్లాగ్ 2024 అన్నది యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్, యుఎస్ఏ ఎయిర్ ఫోర్స్ ఎట్ నీలీస్ ఎయిర్ ఫోర్స్ బేస్ ఇన్ నెవాడా ప్రస్తుతానికి. ఆల్సో ఎట్ జాయింట్ బేస్ ఎల్మెండార్ఫ్ రిచర్డ్సన్ ఇన్ అలాస్కా. ఓకేనా, సో రెడ్ ఫ్లాగ్ అలాస్కా అండ్ రెడ్ ఫ్లాగ్ నివేడా అలా విడివిడిగా కూడా ఇవ్వచ్చు. 2 రకాలుగా జరిగింది మనకి. ఓకేనా, యుఎస్ ఎయిర్ ఫోర్స్ నీలిస్ ఎయిర్ ఫోర్స్ బేస్ ఏమో నెవేడా దగ్గర జరిగింది, అండ్ తర్వాత ఈ రిచర్డ్సన్ అలాస్కాది అయితే జరిగింది. ఇక్కడ బేసిక్గా హోస్ట్ ఎవరు అంటే మెయిన్గా యుఎస్ఏ. ఇది ఓన్లీ ఇండియా అండ్ తర్వాత యుఎస్ఏ మధ్యలోనే జరగదు, చాలామంది ఉంటారు. ఎయిర్ ఫోర్సెస్ ఆఫ్ అలైడ్ నేషన్స్ సచ్ యాజ్ యునైటెడ్ కింగ్డమ్, యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్, కెనడా. మరి ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇండియా కూడా ఉంది ఇందులో, అందుకని ఇంపార్టెంట్. ఓకే, సో అమాంగ్ అదర్ డిపెండింగ్ ఆన్ ద ఇటరేషన్. సో ఇది 2 ప్లేసెస్లో అయితే జరిగింది, నివేడా అండ్ అలాస్కా యుఎస్ఏలో. ఓకే,
సో అది దీనికి సంబంధించి అయితే ఇండియా కూడా పార్టిసిపేట్ చేసింది. నెక్స్ట్ ఈజిప్ట్. ఓకే, సో ఈజిప్ట్ ఫ్లాగ్ చూడాలంటే ఇది మీకు ఈజిప్ట్ ఫ్లాగ్. అలాగే యుఎస్ఏ ఫ్లాగ్ చూడాలనుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే యుఎస్ఏ ఫ్లాగ్ అనమాట. ఓకే, అలాగే ఇక్కడ పెద్దగా ఉంది కదా, ఇది కూడా యుఎస్ఏ ఫ్లాగే. ఓకేనా, సో ఫస్ట్ 2 పేజీలు యుఎస్ఏ ఉన్నాయి, తర్వాత ఈజిప్ట్. ఓకే, సో ఇప్పుడు ఈజిప్ట్లో ఏమేమి ఎక్సైజ్ అంటే హోపెక్స్ అన్న ఎక్సైజ్ ఇండియా అండ్ ఈజిప్ట్ మధ్యలో జరిగింది. ఈజిప్ట్ లొకేషన్ కూడా ఈజిప్ట్లోనే జరిగింది. హోస్ట్ కంట్రీ కూడా ఈజిప్టే. ఇక్కడ 2 ఉన్నాయి కదా, రెండిట్లో ఏదైనా హోస్ట్ అవ్వచ్చు. ఈజిప్ట్ అయింది హోస్ట్. ఇది 4th ఎడిషన్. ఓకే, ఎడిషన్స్ మీకు అంత ఇంపార్టెంట్ కాదు, 3rd ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ ప్రయారిటీ మాత్రం అవి ఇంపార్టెంట్. అండ్ స్టేట్మెంట్ బేస్డ్కి అంటే బేసిక్గా ఎన్టీపీసీ లేకపోతే సీజీఎల్లో కానీ అండ్ మీకు ఈ గ్రూప్స్ యూపీఎస్సీ ఇలాంటి వాటిలో స్టేట్మెంట్ బేస్డ్ వస్తాయి కదా, అప్పుడు మీకు ఎడిషన్ అవి కూడా ఇంపార్టెంట్ అవుతాయి. ఓకే, నార్మల్గా మెయిన్గా అయితే హోస్ట్ కంట్రీ ఏంటి, లొకేషన్ ఎక్కడ జరిగింది, ఎవరెవరి మధ్యలో, అది ఇంపార్టెంట్. అవి గుర్తుపెట్టుకున్నాకే మీరు ఎడిషన్లోకి రండి. ఇది ఎయిర్ ఫోర్సెస్ మధ్యలో జరిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి అండ్ తర్వాత ఈజిప్ట్ ఎయిర్ ఫోర్స్, ఈ రెండింటి మధ్యలో హోపెక్స్ అనే ఎక్సైజ్ అయితే జరిగింది. ఇందులో రాఫెల్ ఫైటర్ ఉంది కదా మనది, అది అండ్ తర్వాత C-17 గ్లోబ్ మాస్టర్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ తర్వాత IL-78 ట్యాంకర్స్ పార్టిసిపేట్ చేశాయి. ఓకేనా, రాఫెల్ పార్టిసిపేట్ చేసింది మనకి ఇందులో. రఫేల్ అనొచ్చు, రాఫెల్ ఎలా అయినా. ఓకే, ఎక్సైజ్ సైక్లోన్ 2024 సైక్లోన్ ఎక్సైజ్ ఏంటి మనకి ఇండియా అండ్ ఈజిప్ట్ మధ్యలో జరిగింది. ఇది ఆన్సాస్ ఈజిప్ట్ హోస్ట్ కంట్రీ, ఇది కూడా ఈజిప్టే. ఈసారి 2 హోస్ట్ ఈజిప్ట్ 2 ఈజిప్టే హోస్ట్ చేసింది. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి శాంతి ప్రయాస్ 4. ఓకే, సో ఇది మనకి నేపాల్కి సంబంధించిన ఫ్లాగ్ అనమాట. ఓకే, లొకేషన్ నేపాల్, హోస్ట్ కంట్రీ కూడా నేపాలే. ఓకే, పార్టిసిపేటెడ్ కంట్రీస్ రిప్రజెంటివ్స్ ఫ్రమ్ 19 కంట్రీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ యునైటెడ్ నేషన్ పీస్ కీపింగ్ మిషన్ పార్టిసిపేటెడ్. ఓకేనా, యునైటెడ్ నేషన్లో పీస్ కీపింగ్ మిషన్కి సంబంధించి ఉంటారు కదా, అందులో 19 కంట్రీస్ మనకి పార్టిసిపేట్ చేసినాయి శాంతి ప్రయాస్. ఓకే, ఇది 4th ఎడిషన్ అనమాట. నేపాల్ సంబంధించింది. ఎక్కడ జరిగింది అంటే ఇక్కడ నేపాల్, హోస్ట్ కంట్రీ కూడా నేపాలే. అండ్ తర్వాత ఇండియా అండ్ నేపాల్ మధ్యలో జరిగేది ఏంటి అంటే సూర్యకిరణ్. ఓకేనా, ఇది ఎక్కడ జరిగింది ఈసారి? ఉత్తరాఖండ్. నేపాల్లో అయినా జరగచ్చు, ఎక్కడ మనకి ఇండియాలో అయినా జరగచ్చు కదా. ఈసారి ఎడిషన్ ఉత్తరాఖండ్లో జరిగింది. ఎగ్జాక్ట్ ప్లేస్ పితోరాగర్. ఓకే, పితోరాగర్ అనే ప్లేస్లో జరిగింది. హోస్ట్ కంట్రీ ఇండియా ఆబ్వియస్లీ. 17th ఎడిషన్ ఇది 2024లో జరిగింది. ఓకేనా, నెక్స్ట్ మీకు ఇండియా అండ్ ఆస్ట్రేలియా. ఓకే, ఇండియా అండ్ ఆస్ట్రేలియా మధ్య చూసుకుంటే ఆస్ట్రా హింద్. ఆబ్వియస్లీ కొంచెం ఈజీ, ఆస్ట్రా అనగానే ఆస్ట్రేలియాని కనిపెట్టచ్చు. ఇది ఎక్కడ జరిగిందంటే పూణే మహారాష్ట్రలో అయితే జరిగింది. 3rd మిలిటరీ ఎక్సైజ్ అనమాట. 3rd ఎడిషన్ బేసిక్గా జాయింట్ మిలిటరీ ఎక్సైజ్. అలాగే ఎక్సైజ్ పిచ్ బ్లాక్ 2024 ఇది ఆస్ట్రేలియా అండ్ తర్వాత 20 పార్టిసిపేటింగ్ నేషన్స్ మధ్యలో జరిగింది. ఆస్ట్రేలియా అండ్ 20 కంట్రీస్ ఉన్నాయి, అందులో ఇండియా కూడా ఉంది. ప్రైమర్లీ ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిలేటెడ్ది. పిచ్ బ్లాక్ అన్నది ఎయిర్ ఫోర్స్, వేరు దేశాలకు సంబంధించిన ఎయిర్ ఫోర్స్. అక్కడ చూసుకుంటే రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్ RAAF, ఇక్కడ మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇవి పార్టిసిపేట్ చేసినాయి ఈ ఎక్సైజ్లో. ఓకే, ఇలా కలెక్ట్ చేసి పెట్టడానికి చాలా ఎఫర్ట్ అయితే పడుతుంది మనకి అని కరెక్ట్గా. అంటే జపాన్ అన్నీ ఒక దగ్గర రకరకాల టైంలో జరుగుంటాయి అండ్ అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు ఈజీగా చూడగానే అర్థమయ్యే విధంగా పెట్టాలంటే చాలా ఎఫర్ట్ పడుతుంది. సో వీడియోని అయితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎక్కువ వ్యూస్, లైక్స్ ఉంటే నాకు మోటివేటింగ్ ఉంటుంది. సో ఇటువంటి వీడియోస్ ఇంకా ఫాస్ట్గా తీసుకురావడానికి నాకు స్కోప్ ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. సో ఇందాక మనం ఫ్లాగ్స్ మీకు చూసి ఉండకపోతే ఇది ఆస్ట్రేలియన్ ఫ్లాగ్ అనమాట. మనకు అమెరికాకి ఆస్ట్రేలియాకి ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది ఫ్లాగ్. ఓకే, ఇది నేపాల్ ఫ్లాగ్ చూపించాను, ఈజిప్ట్ ఫ్లాగ్ ఆల్రెడీ చూసాం. ఓకే, అమెరికాకి అయితే చూడండి ఇక్కడ స్టార్స్ వచ్చాయి అండ్ ఇక్కడ గీతల్లాగా వచ్చింది. ఓకే, అదే ఆస్ట్రేలియా అయితే ఇక్కడ స్టార్సే అక్కడక్కడ వచ్చి మీకు ఇక్కడ బ్రిటిష్ ఫ్లాగ్ లాగా ఉంటుంది. ఓకేనా, సో ఆ టైప్లో వచ్చింది ఆస్ట్రేలియా ఫ్లాగ్ అయితే. ఓకే, నెక్స్ట్ ఇది మనకి ధర్మా గార్డియన్ ఎక్సైజ్ పేరు. ఇది మీకు జపాన్కి సంబంధించినవి ఇవన్నీ. ఓకేనా, జపాన్కి సంబంధించినవి. ఇండియా జపాన్కి 5th ఎడిషన్ ఇది ధర్మా గార్డియన్ అన్నది. ఇది ఎక్కడ జరిగింది? మహజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ రాజస్థాన్. ఓకే, సేమ్ రాజస్థాన్లోనే ధర్మా గార్డియన్ కూడా జరిగింది. దీనికి సంబంధించి మాట్లాడాలంటే పోఖ్రాన్ అనే ఐడియా ఉంది కదా. సో పోఖ్రాన్ అనే ప్లేస్లో మీకు అటామిక్ టెస్టింగ్ ఇండియా తరపున జరిగింది. అయితే ఇప్పుడు నా బిట్ ఏంటంటే, నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే దాని ఆపరేషన్ పేరేంటి అన్నది కింద కామెంట్ చేయండి. ఓకే, ఇండియా ఫస్ట్ టైం అటామిక్ బాంబ్ అంటే న్యూక్లియర్ టెస్ట్ చేసింది కదా,
ఫస్ట్ సక్సెస్ఫుల్ టెస్ట్ ఏ ఇయర్లో చేసింది, ఆపరేషన్ నేమ్. సెకండ్ న్యూక్లియర్ టెస్ట్ ఏ ఇయర్లో చేసింది, ఆపరేషన్ నేమ్ అన్నది కామెంట్ చేయండి. అది మీకు రివిజన్ అవుతుంది. ఓకే, ఎంతమంది కరెక్ట్గా పెడతారన్నది చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ జిమెక్స్ అనమాట. ఓకే, సో జపాన్ అండ్ ఇండియా మధ్యలో 8th ఎడిషన్. ఓకే, మ్యారీటైమ్ ఎక్సైజ్ ఇదైతే మాత్రం. ఓకే, సో ఇది వచ్చేటప్పటికి జపాన్లో యొకుసుకా అనే ప్లేస్లో అయితే జరిగింది. ఇందులో మీకు బిట్ వచ్చే ఛాన్స్ ఉన్నది ఎక్కువ. అక్కడ మీకు పార్టిసిపేట్ చేసిన ఇదేంటి వెజల్ ఏంటని అడవచ్చు. సో ఐఎన్ఎస్ శివాలిక్ అనే వెజల్ అయితే పార్టిసిపేట్ చేసింది. మనకి ఐఎన్ఎస్ విక్రాంత్ ఇట్లా రకరకాలు ఉంటాయి కదా, అందులో ఐఎన్ఎస్ శివాలిక్ అయితే పార్టిసిపేట్ చేసింది జిమెక్స్లో. ఓకే, నెక్స్ట్ సహయోగ్ కయజిన్. ఇది కూడా ఇండియా అండ్ జపాన్ మధ్యలో జరిగిన ఒక ఎక్సైజ్. లొకేషన్ ఎక్కడ జరిగింది అంటే చెన్నైలో జరిగింది, ఇండియాలో. ఓకే, ఇది ఎవరు చేస్తారు, ఇండియన్ కోస్ట్ గార్డ్స్ హోస్టెడ్ అనమాట. 19th ఎడిషన్ ఇది. ఓకే, సో అట్లా. సో ఎడిషన్స్ కొంచెం గుర్తు పెట్టుకోగలిగితేనే గుర్తుపెట్టుకోండి, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. నెక్స్ట్ యుఏఈ రిలేటెడ్వి ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేటప్పటికి డిజర్ట్ సైక్లోన్. ఓకేనా, ఈ డిజర్ట్ సైక్లోన్ ఎక్కడ లొకేషన్ అంటే మీకు థార్ డిజర్ట్ రాజస్థాన్లో అయితే జరిగింది. అండ్ ఇది యుఏఈ. ఓకేనా, వాళ్ళు తర్వాత మనం ఇండియా కలిపి చేసేది డిజర్ట్ సైక్లోన్. ఇందాక కూడా ఒక సైక్లోన్ వచ్చింది కదా, చూపిస్తాను మీకు. అది అక్కడ, అది కూడా గుర్తుపెట్టుకోవాలి డిఫరెన్స్. ఎక్సైజ్ సైక్లోన్ అంటే ఈజిప్ట్. ఓకే, ఇది డెజర్ట్ సైక్లోన్ అంటే ఇది వేరు మళ్ళీ యుఏఈ. ఓకే, ఇది మళ్ళీ డెజర్ట్ నైట్. ఇది ఎవరెవరి మధ్యలో, ఇండియా, ఫ్రాన్స్, యుఏఈ. ఓకేనా, ఎయిర్ ఫోర్స్కి సంబంధించినవి ఇవి. ఓకే, 3 ఎయిర్ ఫోర్స్లు కలిపి చేసిన దాన్ని డెజర్ట్ నైట్ అంటారు. సో ఇక్కడ కే సైలెంట్ అనమాట. ఓకే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పార్టిసిపేట్ చేసింది. ఇది మనకి ఎక్కడ జరిగింది, అరేబియన్ సీలో అయితే జరిగింది. ఇది మనకి యుఏఈకి సంబంధించిన ఫ్లాగ్ అయితే ఇది అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఒమాన్కి సంబంధించి. ఓకే, ఒమాన్లో మనకి 2 ఎక్సైజెస్ అయితే జరిగినాయి. నసీమ్ అల్ బహార్. ఓకే, ఇది ఇండియన్ నేవీ అండ్ రాయల్ నేవీ ఆఫ్ ఒమాన్, అంటే బేసిక్గా ఒమాన్ నేవీ. ఈ 2 కలిపి కోస్ట్ ఆఫ్ గోవాలో చేశారనమాట, అంటే ఇండియా హోస్ట్ చేసినట్టు. సో నసీమ్ అల్ బహార్ అంటే ఒమాన్కి సంబంధించి. అల్ నజా అది కూడా ఒమాన్ సంబంధించిందే, 5th ఎడిషన్. ఇది ఎక్కడ మనకి, ఇది ఒమాన్లో జరిగింది. సో నేవీకి సంబంధించింది గోవాలో జరిగితే, అల్ నజా వచ్చేటప్పటికి మీకు ఒమాన్లో జరిగింది. ప్లేస్ పేరు సలా. ఓకే, సలా ఎలా అయినా అనొచ్చు. సో రాబ్కూత్ ట్రైనింగ్ ఏరియా. ఓకే, సో ఇక్కడైతే జరిగిందనమాట. నెక్స్ట్ ఇండియా శ్రీలంకకి సంబంధించి చూస్తే మిత్రశక్తి. ఓకే, ఫ్రెండ్షిప్ ఆబ్వియస్లీ. సో 10th ఎడిషన్ ఇది మనకి ఎక్కడ జరిగింది అంటే మధురు ఓయా శ్రీలంక అనే ప్లేస్లో అయితే జరిగింది. ఎగ్జాక్ట్ ఇంకా తెలియాలంటే ఆర్మీ ట్రైనింగ్ స్కూల్ అక్కడ. ఓకే, సో ఇందులో ఏంటంటే ఇండియన్ ఆర్మీని రాజపుతానా రైఫిల్స్ రిప్రజెంట్ చేసింది అనమాట. శ్రీలంకన్ ఆర్మీని గజాబా రెజిమెంట్ రిప్రజెంట్ చేసింది. ఇవి కూడా రిప్రజెంట్ చేస్తుంటాయి. మీకు నేవీకి సంబంధించి అయితే ఐఎన్ఎస్ ఏది అక్కడ పార్టిసిపేట్ చేసిందని అడుగుతారు, అని లేదా రెజిమెంట్ ఏ రెజిమెంట్ పార్టిసిపేట్ చేసిందని అడగచ్చు, ఇంపార్టెంట్ వాటికి. నెక్స్ట్ దోస్తీ అంటే ఇండియా, శ్రీలంక, మాల్దీవ్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మిత్రశక్తి, దోస్తీ 2 కూడా ఫ్రెండ్షిప్. సో ఆ నేమ్కి రిలేటెడ్ ఇండియా, శ్రీలంక అనుకోవచ్చు మీరు. ఇందులో ఎక్స్ట్రాగా దోస్తీలో మాల్దీవ్స్ కూడా యాడ్ అయింది. సో 16th ఎడిషన్ ట్రైలాటరల్ కోస్ట్ గార్డ్ ఎక్సైజ్ ఇది. ఓకేనా, సో కోస్ట్లో జరిగేది కోస్ట్ గార్డ్ ఇది. మాల్దీవ్స్ ఇది ఈసారి మనకి హెల్ప్ చేసింది. ఓకే, సో 16 years వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తాను అన్నట్టు అని గుర్తుపెట్టుకోవచ్చు దోస్తీ అంటే. ఓకే, 10 years నుంచి నాకు ఫ్రెండ్, 16 years వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తాను, అలాగే 10 years నుంచి నాకు ఫ్రెండ్ మిత్ర. సో అట్లా ఏదైనా ర్యాండమ్గా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. శ్రీలంకన్ ఫ్లాగ్ ఎలాగో మీకు తెలుసు కాబట్టి. నొమాడిక్ ఎలిఫెంట్ అన్నది ఎవరి మధ్యలో అని అడిగితే ఇండియా అండ్ మంగోలియా. ఓకేనా, ఇది 16th ఎడిషన్. ఇది ఎక్కడ జరిగింది, నోడ్ ఉమ్రోయ్ మేఘాలయ ఇండియాలోనే జరిగింది. ఓకేనా, ట్రైనింగ్ నోడ్ ఎట్ ద ఫారెన్ ట్రైనింగ్ నోడ్ ఉమ్రోయ్ మేఘాలయ అనే ప్లేస్లో అయితే జరిగింది. అలాగే కాన్క్వెస్ట్ 2024 మనకి ఇంగ్లీష్లో కాన్క్వెస్ట్ ఉంటుంది. ఓకేనా, అది వేరు, ఇది కాన్క్వెస్ట్. సో ఇది మంగోలియా లెడ్ ఇంక్లూడింగ్ ఇండియా. మంగోలియా లీడ్ చేసింది, అందులో ఇండియా కూడా ఉంది. పీస్ కీపింగ్ ఎక్సైజ్ ఇది ఎక్కడ జరిగింది, ఉలన్ బతార్ మంగోలియాలో జరిగింది. ఓకే, ఇక్కడ పార్టిసిపేట్ చేసింది మద్రాస్ రెజిమెంట్ పార్టిసిపేట్ చేసింది ఇండియా తరఫున. ఓకేనా, నెక్స్ట్ ఈ పీడిఎఫ్ మీరు రాసుకోవాల్సిన పని లేదు, మీకు మన యాప్లో దొరుకుతుంది. ఓకేనా, యాప్లో ఫ్రీగానే పెడతాను మ్యాక్సిమం, మీరు అక్కడి నుంచి చదువుకోవచ్చు. ఓకే, ఎక్సైజ్ ఉదార శక్తి 2024
మలేషియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మధ్యలో. ఈ రెండు మలేషియాకి సంబంధించినవి అనమాట. మలేషియన్ ఫ్లాగ్ ఇది. ఓకే, ఉదార శక్తి అంటే మలేషియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనమాట. కౌంటాన్ మలేషియా అనే ప్లేస్లో మనకి ఇది జరిగిందనమాట. అదే సముద్ర లక్ష్మణ ఇది కూడా ఇండియా అండ్ మలేషియా. ఇలాంటి పేర్లు వింటే మనకి ఏమనుకుంటాం, మేబీ ఆ వర్డింగ్స్ని బట్టి శ్రీలంక అటువంటివి అనుకుంటాం. బట్ ఇది మలేషియాకి సంబంధించింది, అది గుర్తుపెట్టుకో. అండ్ ఇది విశాఖపట్నంలోనే జరిగింది. ఓకేనా, సముద్ర లక్ష్మణ విశాఖపట్నం. ఉదార శక్తి ఇది వచ్చేటప్పటికి కౌంటాన్ మలేషియాలో జరిగింది. నెక్స్ట్ సింబెక్స్ సింగపూర్ ఇండియా మధ్యలో జరుగుద్ది. ఇది ఫస్ట్ టైం మనకి కండక్ట్ చేసినప్పుడు ఏంటంటే దీని పేరు ఎక్సైజ్ లయన్ కింగ్ అని పెట్టారు. ఓకే, సో ఎక్సైజ్ లయన్ కింగ్ అని ఉండేది మొదట్లో, ఇప్పుడు మనకి సింబెక్స్ అనమాట. సో సింబా లాగా అలా పెట్టుంటారు. సో ద 31st ఎడిషన్ ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. ఓకేనా, సింబెక్స్ షెడ్యూల్ టు బి కండక్ట్ 2 phases చేశారు. ఇది మనకి హార్బర్ ఫేస్ విశాఖపట్నం, సీ ఫేస్ బే ఆఫ్ బెంగాల్. ఇందాక కూడా వచ్చింది కదా మనకి, ఒకటి హార్బర్ ఫేస్ ఏమో మీకు విశాఖపట్నం అండ్ ఇంకోటి మీకు కాకినాడ ఉంది, చూపిస్తాను. అది స్టార్టింగ్లో ఉంది మీకు, ఇదిగోండి చూడండి, టైగర్ ట్రియంఫ్. ఇది కూడా హార్బర్ ఫేస్ విశాఖపట్నం, రెండిట్లోనూ హార్బర్ ఫేస్ విశాఖపట్నమే. సీ ఫేస్ టైగర్ ట్రియంఫ్కి కాకినాడ, దీనికి సింబెక్స్కి వచ్చేటప్పటికి మాత్రం బే ఆఫ్ బెంగాల్ అనమాట. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి విన్బెక్స్, సింబెక్స్ లాగే విన్బెక్స్. ఇవి ఎవరి మధ్యలో జరిగింది, ఇండియా అండ్ వియత్నాం. ఓకే, సో బైలాటరల్ ఆర్మీ ఎక్సైజ్ 5th ఎడిషన్ ఇది మీకు. ఇది ఎక్కడ జరిగింది, అంబాలా సిటీ, ఎక్కడ, హర్యానా స్టేట్, ఇండియాలోనే జరిగింది. హర్యానాలో, అది కూడా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే అంబాలా అనే ప్లేస్లో. అండ్ చండీ మందిర్, ఓకే, చండీ మందిర్, ఆ 2 ప్లేసెస్లో అయితే జరిగింది. నెక్స్ట్ గరుడ శక్తి అంటే ఇండియా అండ్ ఇండోనేషియా మధ్య జరిగింది. ఇది మీకు జకార్తాలో జరిగింది ఈసారి. జాయింట్ స్పెషల్ ఫోర్స్ ఎక్సైజ్ 9th ఎడిషన్. ఓకే, సో మైత్రి ఇందాక మనం చదివాం, అది మిత్రశక్తి. ఇది మైత్రి ఎవరెవరి మధ్యలో, ఇండియా అండ్ థాయిలాండ్. ఓకే, 13th ఎడిషన్. ఇది వచ్చేటప్పటికి వచిరప్రాఖాన్ ఇన్ తాక్ ప్రొవిన్స్ ఆఫ్ థాయిలాండ్. ఓకే, థాయిలాండ్లో తాక్ ప్రొవిన్స్ వచిరప్రాఖాన్ అనే ప్లేస్లో అయితే జరిగిందనమాట. మైత్రి 2024. ఓకే, నెక్స్ట్ డస్ట్లిక్. ఇది వచ్చేటప్పటికి ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే నేమ్స్ అన్ని ఒక దగ్గర పెట్టాను చూడండి. సో 5th ఎడిషన్, తర్మీజ్ డిస్ట్రిక్ట్ ఉజ్బెకిస్తాన్లోనే జరిగింది డస్ట్ లింక్. ఓకేనా, ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్ మధ్యలో జరుగుద్ది. కాంజర్ ఇది మీకు ఇండియా అండ్ కిర్గిస్తాన్. ఓకే, ఇండియా అండ్ కిర్గిస్తాన్ మధ్యలో జరిగింది. హిమాచల్ ప్రదేశ్ ప్లేస్ మనకి హోస్ట్ ఇండియానే ఆబ్వియస్లీ. సో ఫోకస్ ఇక్కడ మెయిన్ ఈ ఎక్సైజ్ ఫోకస్ ఏంటి, కౌంటర్ టెర్రరిజం అండ్ మౌంటైన్ వార్ఫేర్కి సంబంధించిన ఎక్సైజ్ అనమాట కంజార్ అన్నది. ఓకే, సో అలాగే కాజింద్ అన్నది ఇండియా అండ్ కజకిస్తాన్, కొంచెం నేమ్ బట్టి కనిపెట్టచ్చు, కజకిస్తాన్. ఓకే, దీనికి వచ్చేటప్పటికి ఉత్తరాఖండ్ ఔలీ అనే ప్లేస్లో అయితే జరిగింది. ఇది కుమావున్ రెజిమెంట్ పార్టిసిపేట్ చేసింది ఇక్కడ మనకి ఇండియా తరఫున. నెక్స్ట్ చూసుకుంటే సీషెల్స్ అనే ఒక ప్లేస్ ఉంటుంది, చిన్న దీవి. ఓకే, సో దానికి సంబంధించిన డిఫెన్స్ ఫోర్సెస్, ఇండియన్ ఆర్మీ కలిపి ఎక్సైజ్ లామిటై 2024 కండక్ట్ చేశారు. ఎక్కడ జరిగింది, సీషెల్స్లోనే జరిగింది. అలాగే ఇండియన్ ఐఎన్ఎస్ శివాలిక్ ఇందాక మనం పార్టిసిపేట్ చేసింది అన్న ఒకదానిలో. ఇప్పుడు అలాగే 2024 రిమ్ ఆఫ్ పసిఫిక్ ఎక్సైజ్లో మనకి ఎవరైతే హవాయి హోస్ట్ చేసింది ఈ ఎక్సైజ్, అందులో పార్టిసిపేట్ చేసింది శివాలిక్ అన్నది. ఓకే, ఐఎన్ఎస్ శివాలిక్. ఓకే, ఇందాక దేనిలో పార్టిసిపేట్ చేసిందని చెప్పామన్నది ఇక్కడ కింద కామెంట్ అయితే చేయండి. రివిజన్ ఈ పాటికే మీరు గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ వజ్రప్రహార్ మనకు ఫస్ట్ దానిలో మనకి ఎలా అయితే వచ్చిందో, పూర్వీ ప్రహార్ అనే ట్రై సర్వీస్. ఇందాక దాకా బై అంటే 2 దేశాల మధ్య, ట్రై అంటే 3. ఓకే, దానికి సంబంధించిన మిలిటరీ ఎక్సైజ్ అయితే ఒకటి ఉంది. అది ఇండియా లాంచ్ చేసింది అలాంగ్ ఇండియా చైనా బోర్డర్ లడాఖ్లో అయితే చేసిందనమాట. ఓకేనా, అలాగే ఇది పూర్వీ ప్రహార్ అయితే పూర్వీ లెహర్ అంటే వాటర్ రిలేటెడ్. సో ఇండియన్ నేవీ ఆన్ ద ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా మనకి ఇదైతే చేశారు. మెయిన్లీ రెడీనెస్ టు మీట్ ద మ్యారిటైమ్ సెక్యూరిటీ ఛాలెంజెస్. సో మ్యారిటైమ్ సముద్రం రిలేటెడ్ సెక్యూరిటీ ఛాలెంజెస్కి రెడీగా ఉండడం కోసం చేస్తారు పూర్వీ లెహర్. ఓకేనా, ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా మీద కండక్ట్ చేశారు. ఓకేనా, ఇండియన్ నేవీ. ఓకే, నెక్స్ట్ ఐఎంటీ థ్రిలేట్ లేదా థ్రిలాట్ 2024 ఇండియా, మోజాంబిక్, తాంజానియా ఈ 3 కంట్రీస్. ఇండియా, మోజాంబిక్, తాంజానియా ఈ 3 కంట్రీస్. 2nd ఎడిషన్ ఇది మనకి. అండ్ ఇది మనకి మోజాంబిక్లోనే జరిగింది. ఎగ్జాక్ట్ ప్లేస్ వచ్చేటప్పటికి నాకల్లా.
ఓకే, దీనిలో మనకి ఐఎన్ఎస్ స్థిర్ అండ్ ఐఎన్ఎస్ సుజాత పార్టిసిపేట్ చేసాయి. ప్రతిదీ బిట్టే, మీరు ఏదో పైన ఇగ్నోర్ చేసుకుంటే వెళ్ళిపోకూడదు. ఎగ్జాక్ట్ ఐఎన్ఎస్ స్థిర్ దేనిలో పార్టిసిపేట్ చేసింది, సుజాత దేనిలో పార్టిసిపేట్ చేసింది, ఐఎన్ఎస్ శివాలిక్ ఎందులో చేసింది, మెడ్రాస్ రెజిమెంట్ దేనికి వెళ్ళారు, దేన్ని రిప్రజెంట్ చేశారు. సో అవన్నీ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా. ఇండియన్ నేవీ రీసెంట్గా యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ వెజల్స్ నేమ్డ్ మాల్పీ అండ్ ముల్కీ అనే వాటిని లాంచ్ చేశారనమాట. నేమ్స్ ఏంటి, మాల్పీ అండ్ ముల్కీ అనే 2 వెజల్స్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ వెజల్స్ని లాంచ్ చేసింది. ఓకే, సో షాలో వాటర్స్, ఇది మీకు యాంటీ సబ్మెరైన్ షాలో వాటర్ వెజల్స్ అనమాట. ఎక్కడ అంటే కొచ్చిన్ షిప్ యార్డ్, అంటే బేసిక్గా కేరళలో. ఓకే, పేర్లును ఎక్కడ అన్నది గుర్తుపెట్టుకోండి. ఇండియన్ నేవీ లాంచ్ చేసింది. అలాగే సెకండ్ న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్ ఐఎన్ఎస్ అరిగాత్ హ్యాస్ బీన్ కమిషన్ ఇంటూ ఇండియన్ నేవీ. ఓకే, ఐఎన్ఎస్ అరిగాంత్ సెకండ్ న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్ కమిషన్ అయింది, అంటే మనకి వర్కింగ్లోకి వచ్చింది అన్నట్టు ఇండియన్ నేవీ. ఎక్కడ అంటే విశాఖపట్నంలో. ఇంతకుముందు ఐఎన్ఎస్ అరిహాంత్ ఉండేది, ఫస్ట్ న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్ అనమాట అది ఐఎన్ఎస్ అరిహాంత్. నెక్స్ట్ ఇండియా ఫాస్ట్ పెట్రోల్ వెజల్ షిప్స్ని లాంచ్ చేసింది. వాటి పేర్లు ఆదమ్య అక్షర్. ఓకే, ఈ 2 అనమాట. బిల్ట్ బై గోవా షిప్ యార్డ్ లిమిటెడ్. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ బిల్డ్ చేసిన ఫాస్ట్ పెట్రోల్ షిప్స్ ఆదమ్య అక్షర్ ఇండియా అయితే లాంచ్ చేసింది. ఓకేనా. నెక్స్ట్ అలాగే సెకండ్ వెరీ లో ఫ్రీక్వెన్సీ నేవల్ స్టేషన్ అన్నది కట్టారన్నమాట. ఎక్కడో కాదు, మనకు అది ఫౌండేషన్ స్టోన్ వికారాబాద్ డిస్ట్రిక్ట్ తెలంగాణలోనే స్టార్ట్ చేస్తున్నారు ఫౌండేషన్ అన్నది. ఇది మనకు ఆపరేషన్ 2027 కల్లా ఆపరేషన్లోకి వచ్చేస్తుంది. ఓకే, అండ్ ఇంకొకటి కూడా ఉంది, న్యూ మిసైల్ టెస్టింగ్ రేంజ్. ఇది నాగాయలంక ఆంధ్రప్రదేశ్లో అయితే పెట్టారన్నమాట. ఓకేనా, న్యూ మిసైల్ టెస్టింగ్ రేంజ్ నాగాయలంక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఒక బిట్, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక బిట్. అలాగే ఇండియన్ లైట్ ట్యాంక్ జోరోవర్, అంటే మీకు జోరోవర్ అంటే ఏంటి అని మీకు ఎగ్జామ్లో డైరెక్ట్ అడిగేయచ్చు. అంటే ఇండియన్ లైట్ ట్యాంక్ అది ఎవరు డెవలప్ చేశారు అంటే లార్సన్ అండ్ టూబ్రో. ఓకే, అండ్ ఎవరితో పార్టిసిపేట్ చేశారంటే డిఆర్డిఓతో కలిపి. ఓకే, కంబైన్డ్గా లార్సన్ టూబ్రో అండ్ స్పెసిఫిక్గా చెప్పాలంటే ఎల్ఎన్టీ. ఓకే, ఇంతకుముందు మనకి హైదరాబాద్ మెట్రో చేశారు కదా వాళ్ళు. ఓకే, నెక్స్ట్ గౌరవ్ అంటే ఏంటి అంటే లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్ అనమాట. ఓకేనా. సో డైరెక్ట్ బిట్స్ ఏమడుగుతారో అలాగ ఇచ్చేసాను నేను. ఇప్పుడు ఒక్కొక్క దానికి డీటెయిల్స్ చెప్తే చాలా ఇన్ఫర్మేషన్ చెప్పచ్చు, కానీ మనకి క్విక్గా రివిజన్ ఫాస్ట్ ఎక్కువ రిటైన్ చేసుకోలేం కాబట్టి కొంచెం బెటర్గా ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఇచ్చాను. ఓకేనా. అందులో కూడా నేను ఇంకా ఎక్కువ ఇచ్చినట్టే, మీరు కొన్ని స్కిప్ చేసుకుని ఇంకా తక్కువలో చదువుకోవచ్చు. ఓకే, ఐబీ సమ్మర్ 8 2024 ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా. ఇది మల్టీనేషనల్ ఆబ్వియస్లీ మ్యారిటైమ్ ఎక్సైజ్ అనమాట. ఇది సౌత్ ఆఫ్రికాలో జరిగింది ప్రజెంట్, సిమ్మన్స్ టౌన్ అనే దగ్గర. హోస్ట్ కూడా సౌత్ ఆఫ్రికానే. ఓకే, 8th ఎడిషన్ ఇది. నెక్స్ట్ ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్. ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్ వచ్చేటప్పటికి సౌత్ కొరియా అండ్ యునైటెడ్ స్టేట్స్ మధ్యలో జరిగింది. హోస్ట్ కంట్రీ సౌత్ కొరియా ఈసారి. నెక్స్ట్ చాలా ఫేమస్ ఎక్సైజ్ వరుణ. ఎక్సైజ్ వరుణ అనగానే మళ్ళీ మన దగ్గర అనుకుంటాం, కానీ ఇండియా అండ్ ఫ్రాన్స్ మధ్యలో నేవల్ ఎక్సైజ్ ఇది. ఓకే, 22nd ఎడిషన్ ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ మెడిటేరియన్ సీ మీద చేశారనమాట. ఓకే, వరుణ అన్నది. నెక్స్ట్ వాయుశక్తి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి రిలేటెడ్. ఇది మీకు ప్రజెంట్ పోఖ్రాన్ రేంజ్ రాజస్థాన్, ఇందాక మనం డిస్కస్ చేసాం కదా. సో పోఖ్రాన్ గురించి. సో ఇక్కడే మనకి న్యూక్లియర్ టెస్టింగ్స్ అయితే చేస్తారు జనరల్గా, ఇండియాలో ఆల్రెడీ చేశారనమాట. సో ఆ ప్లేస్లోనే వాయుశక్తి అన్నది కండక్ట్ చేశారు. 15th ఎడిషన్ ఇది. ఓకే, ట్రైయాన్యువల్ ఈవెంట్ అంటే 3 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది. లాస్ట్ 2019లో జరిగిందంట. నెక్స్ట్ తరంగ శక్తి. ఇండియా విల్ హోస్ట్ ఇట్స్ ఫస్ట్ మల్టీనేషనల్ ఎయిర్ ఎక్సైజ్. సో ఇది మన ఫస్ట్ టైం మల్టీనేషనల్ ఎయిర్ ఎక్సైజ్, అంటే 1 కంట్రీ 2 కంట్రీస్ కాకుండా ఎక్కువ కంట్రీస్తో మల్టీనేషనల్ ఎయిర్ ఎక్సర్సైజ్ చేశారు. దాని పేరు తరంగ శక్తి అనమాట. ఇదే ఫస్ట్ టైం కాబట్టి రావచ్చు, ఎక్కువ ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించిన ఫస్ట్ ఫేజ్ సూలూరు తమిళనాడులో అయితే చేశారు. సెకండ్ ఫేజ్ జోధ్పూర్ రాజస్థాన్లో అయితే చేశారు అనమాట. ఓకేనా. నెక్స్ట్ సదా తాన్సిక్, ఇండియా అండ్ సౌదీ అరేబియా మధ్యలో జరిగింది, రాజస్థాన్లో జరిగింది ప్రజెంట్ సదా తాన్సిక్. నెక్స్ట్ ఫస్ట్ మ్యారీటైమ్ పార్ట్నర్షిప్ ఎక్సర్సైజ్. ఫస్ట్ మ్యారీటైమ్ పార్ట్నర్షిప్ ఎక్సర్సైజ్. ఇండియన్ నేవీ రీసెంట్లీ కండక్టెడ్ ఇట్స్ ఫస్ట్ మ్యారీటైమ్ పార్ట్నర్షిప్ ఎక్సర్సైజ్.
ఓకేనా. ఇది ఎక్కడ చేశారు, ఎవరితో చేశారు అంటే జర్మన్ నేవీతో చేశారనమాట. జర్మనీతో మనకి ఇది ఫస్ట్ టైం అనమాట మ్యారిటైమ్ పార్ట్నర్షిప్ ఎక్సర్సైజ్. ఎక్కడ చేశారు, ఇండియన్ ఓషన్లో అయితే చేశారు. మిలాన్ 2024 అంటే నేవల్ ఎక్సర్సైజ్ ఇండియన్ నేవీ విశాఖపట్నంలో చేసింది. ఓకేనా. సో ఇది కూడా మల్టీనేషనల్ నేవీ ఎక్సర్సైజ్ ఆఫ్ ఇండియన్ నేవీ. ఓకే. సో నెక్స్ట్ ఇది మనకి ఫైనల్గా ఓకే మనం అన్నీ కంప్లీట్ చేసుకున్నాం. ఇంపార్టెంట్వి ఈ 1 ఇయర్లో మోస్ట్లీ జరిగినవన్నీ డిస్కస్ చేసుకున్నాం. సో చూసుకోండి, చాలా తక్కువ టైంలో మెజారిటీ మనం కవర్ చేసేసుకున్నాం అనమాట. జస్ట్ 1-2 సార్లు చూసుకుంటే మీకు దీని మీద ఒక బిట్ అయితే 1-2 బిట్లు కన్ఫామ్గా వచ్చే ఛాన్స్ ఉంది. ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓకే. ఇది విడివిడిగా ఒక్కొక్క దాని గురించి మీరు వెతికి చదవాలంటే చాలా టైం వేస్ట్ అవుద్ది. ఓకే. సో అది అలా కాకుండా నేను అన్నీ కలెక్ట్ చేసి ఒకే దగ్గర పెట్టాను, యూజ్ చేసుకోండి. అండ్ ఇట్లాంటి సిరీస్ రెగ్యులర్గా మన ఛానల్లో వస్తుంటాయి. అలాగే దీని తర్వాత స్పోర్ట్స్కి రిలేటెడ్ చేద్దాం అనుకుంటున్నాను, కరెంట్ అఫైర్స్. సో స్పోర్ట్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి, స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ చేయమని. సో దాని మీద కూడా చేద్దాం మనం. ఓకే. జస్ట్ మీరు ఎంకరేజ్ చేస్తూ కొద్దీ నేను ఇంకా కలెక్ట్ చేసి ఇంకా బెటర్గా మీకు ఇంకా ప్రజెంట్ చేస్తూ ఉంటాను. సో ఈ సిరీస్ ఎలా ఉంది ఏంటి అన్నది కింద కామెంట్ చేయండి. అండ్ తర్వాత మీకేమైనా ఇంకా వీడియోస్ కావాలన్నా కింద కామెంట్ చేయండి, దాని మీద వీడియోస్ చేస్తాను. అండ్ మీరు కనుక రైల్వేకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే ఫిజిక్స్ కానీ, బయాలజీ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథ్స్ కానీ, రీజనింగ్ కానీ కంప్లీట్గా మన దగ్గర గ్రూప్ డి నుంచి ఎన్టీపీసీ వరకు ఓకే ఏఎల్పి కానీ, టెక్నీషియన్ కానీ వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. సో ది బెస్ట్ క్లాసెస్ అయితే ఉంటాయి. సో నేను కానీ ఇందులో క్లాసెస్ చేసిన మిగతా వాళ్ళు కానీ రైల్వే ఎగ్జామ్స్ని ఆల్రెడీ క్లియర్ చేసిన వాళ్ళు. సో మాకు ఒక ఐడియా ఉంటుంది, దాని బేస్డ్గానే క్లాసెస్ అయితే చేసాం. ఎవరైతే తీసుకోలేదో ఇంకా సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు రైల్వేకి రిలేటెడ్ ఖచ్చితంగా 100-200 కోసం చూసుకోకుండా డెఫినెట్గా తీసుకోండి, మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. మీరు జనరల్ సైన్స్ మొత్తం కలిపి ఒక దగ్గరే కావాలనుకుంటే కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కలిపి 599గా వస్తుంది. ఏఎల్పికి సంబంధించి ఇప్పుడు హై టైం మీకు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఒక్కటి కొంచెం బాగా రాయగలిగితే మీకు జాబ్ వచ్చేసినట్టే, పార్ట్ బి క్వాలిఫై అయిపోతే. సో అంత ఇంపార్టెంట్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. అండ్ దాని తర్వాత మీకు 30% ఉంటుంది నెక్స్ట్ ఎగ్జామ్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, దీని మెరిట్ చాలా ఇంపార్టెంట్. ఇది మీకు తెలుగులో అంత బెటర్గా ఎక్కడ దొరకదు. నేను స్పెసిఫిక్గా దీనిలో 90% స్కోర్ చేశాను. నేనే దీన్ని పర్సనల్గా డీల్ చేస్తున్నాను. ఆల్రెడీ మన ఎలక్ట్రిసిటీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. సో యాడ్ చేస్తూనే ఉన్నాను, ఇంకా బెటర్గా యాడ్ అవుతూనే ఉంటాయి. రెగ్యులర్గా క్లాసెస్ అయితే స్టార్ట్ అయినాయి. సో చూడండి, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎవరికైతే ఏఎల్పి వాళ్ళకి నీడ్ ఉంటుందో డెఫినెట్గా తీసుకోవడానికి చూడండి. అండ్ టెక్నీషియన్ ఫుల్ కోర్స్ మీకు 999కే వస్తుంది. అలాగే మీకు ఏఎల్పి ఫుల్ కోర్స్ CBT 1, CBT తర్వాత CBT 2 పార్ట్ ఏ అన్నీ కలిపి మీకు 1199కే వస్తుంది. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 699కే వస్తుంది. కూపన్ కోడ్ SARAN కనుక వాడితే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఓకేనా. సో చాలా తక్కువ ప్రైస్ ఉంది, ఇంకా తక్కువ ప్రైస్కి వస్తుంది. డెఫినెట్గా మిస్ చేసుకోవద్దు. అండ్ మీరు చూసేటానికి వేరే SSC అవి కూడా మేము స్టార్ట్ చేయొచ్చు. బట్ ఒకసారి యాప్ అయితే చెక్ చేయండి. డెఫినెట్గా మీకు ఒకవేళ మేము కనుక లాంచ్ చేస్తే వర్తి అనుకున్నప్పుడే లాంచ్ చేస్తాం, అంటే బెటర్ క్వాలిటీ ఉంటేనే లాంచ్ చేస్తాం. సో చెక్ చేయండి. అండ్ ఈ యాప్ క్లాసెస్ తీసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ ఉంటుంది, అక్కడి నుంచి యాప్ని డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్ అయితే తీసుకోవచ్చు. మీకు కనుక సబ్జెక్ట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను, అక్కడ అడిగితే ఎవరో ఒకరు క్లియర్ చేస్తారు. అక్కడ రైల్వే రిలేటెడ్ కానీ లేకపోతే గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ ఫాస్ట్ అప్డేట్స్ వస్తాయి. సో అందులో జాయిన్ అవ్వండి, మిస్ అవ్వకుండా అప్డేట్స్ అండ్ తర్వాత మీ డౌట్స్ అక్కడ క్లియర్ చేసుకోవచ్చు. బట్ సబ్జెక్ట్ రిలేటెడ్ వాటి గురించే డిస్కస్ చేసుకోండి. ఓకే. అండ్ నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ID శరణ్ తేజస్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అండ్ లింక్ కూడా ఇస్తాను, అక్కడి నుంచి నన్ను ఫాలో అవ్వచ్చు. అండ్ నేను ఇప్పుడు ఎండ్లో మీకు 2 ఇంపార్టెంట్ వీడియోస్ని రికమెండ్ చేస్తాను. ఒకటి 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్, బయాలజీ నుంచి మ్యాక్సిమం బిట్స్ వచ్చే ఛాన్స్ ఉన్న వీడియో అనమాట. ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, కంపల్సరీ చూడండి. ముఖ్యంగా ఇప్పుడు ఎగ్జామ్ ఉంది కదా మీకు, టెక్నీషియన్ వాళ్ళకి కానీ, ఏఎల్పి వాళ్ళకి కానీ, SI కానీ వీళ్ళందరికీ ఉపయోగపడుతుంది. అలాగే మీకు SSC వాళ్ళకి కూడా డెఫినెట్గా ఉపయోగపడుతుంది. చెక్ చేయండి, మీకే తెలుస్తుంది. దాంతోపాటు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఒక ప్లేలిస్ట్ లింక్ అయితే ఇస్తాను. వాట్ ఎవర్ మీకు డెఫినెట్గా ఉపయోగపడతాయి అనుకున్నవన్నీ ఒక 30-20 మినిట్స్లో కవర్ చేసి ఇక్కడ మీకు ఇచ్చాను అనమాట. చూడొచ్చు మీరు ఇక్కడ. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ వరుసగా మీకు వీడియో లింక్స్ అయితే ఉంటాయి.
ఇక్కడ చూడొచ్చు మీకు ఎలక్ట్రిసిటీ, ఇది మీకు మెయిన్గా ఇంపార్టెంట్ టెక్నీషియన్ వాళ్ళకి, ఇప్పుడు ఎగ్జామ్ జరగబోయే వాళ్ళకి లాస్ట్ మినిట్ సిరీస్లో ఇవన్నీ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా చూసుకుని వెళ్ళాల్సిన టాపిక్స్ ఇవి. ఓకే, రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ కానీ ఇవన్నీ. సో ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఈ 2 వీడియోస్. ఇప్పుడు మీకు డిసీజెస్ వీడియో చూసుకున్నట్టయితే ఇట్లాగా ఇమేజెస్ని బేస్ చేసుకుని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అని స్టోరీ బేస్డ్గా చెప్పాను. సో అట్లాగా బెస్ట్గా ఉంటాయి అనమాట. తప్పకుండా చెక్ చేయండి ఈ ప్లేలిస్ట్ కానీ, ఆ తర్వాత ఇందాక చెప్పిన ఈ వీడియో కానీ, 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్, ఈ 2 ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. అండ్ వీడియోని లైక్ చేసి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోద్దు. ఎందుకంటే నాకు చాలా మోటివేటింగ్ ఉంటుంది ఇటువంటి మంచి మంచి వీడియోస్ని ఫాస్ట్గా మీ ముందుకి తీసుకురావడానికి ఉంటుంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే ప్రతిసారి వచ్చి మీరు చెక్ చేసుకుంటూ ఉండలేరు కదా ప్రతి వీడియో. ఇలాంటి మంచి మంచి వీడియోస్ రెగ్యులర్గా వస్తుంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకుని ఆన్లో పెట్టుకోండి. ఫైనల్గా ఈ వీడియోకి అయితే ఇంతకేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ వస్తున్నంత వరకు సైనింగ్ ఆఫ్ తేజస్.